శివుడు ఎలా పుట్టాడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు. శివపురాణం ప్రకారం ఆయన పుట్టలేదు. శివ హ్యాస్ నో బిగినింగ్ అండ్ నో ఎండ్. హీ ఈస్ సెల్ఫ్ బోర్న్. హీ వాజ్ నాట్ జస్ట్ నౌ బట్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ద క్రియేషన్. శివుడికి మొదలు లేదు, అంతము లేదు. ఆయన స్వయంభూ. ఆయన ఇప్పుడే కాదు, సృష్టి మొదలవ్వక ముందు నుంచే ఉన్నాడు. చీకటి లేదు, వెలుతురు లేదు, సమయం కూడా లేదు, అసలు ఏమీ లేదు. ఏమీ లేని స్థితిలో ఒక్కటే ఉంది. పురాణాలు దీనిని సచ్చిదానంద బ్రహ్మం అంటారు. అది నిరాకారం. దానికి శబ్దం, రూపం లాంటివి లేదు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ ఇంకా విష్ణు ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరు ఆలోచించారు, మనిద్దరిలో గొప్పవాడు ఎవరు అని. వారిద్దరి మధ్య వాదన జరుగుతోంది, ఆవేశం పెరుగుతోంది. ఇద్దరూ తమ శక్తి చూపించుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు వారి మధ్య ఆకాశంలో ఒక అగ్ని స్తంభం కనిపించింది. నేను ఈ స్తంభం కింద భాగం వెతుకుతాను, నేను పై భాగం వెతుకుతాను. విష్ణువు వరాహ రూపంలో భూమిలోకి దిగి 1000 సంవత్సరాలు తవ్వాడు. అయినా దాని అంతం దొరకలేదు. బ్రహ్మ హంస రూపంలో ఆకాశంలోకి ఎగిరి 1000 సంవత్సరాలు ఎతికాడు, పైన కూడా అంతం దొరకలేదు. విష్ణువు తిరిగి వచ్చాక నిజాయితీగా నాకు అంతం దొరకలేదని చెప్పాడు. కానీ బ్రహ్మ అబద్ధం చెప్పాడు. నాకు పై అంతం కనిపించింది, దానికి కేతకి పువ్వు దీనికి సాక్షి అని అబద్ధం చెప్పాడు. అప్పుడు ఆ అగ్నిస్తంభం పగిలి అందులో నుండి పరమశివుడు ప్రత్యక్షమై బ్రహ్మకు శాపం ఇచ్చాడు. నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి ఇకపై నీకు భూలోకంలో ప్రత్యేక ఆలయాలు ఉండవు, నీ పేరు మీద పూజలు జరగవు. అందుకే చూడండి, బ్రహ్మ ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంతకు ఆ అగ్నిస్తంభము ఏంటనుకుంటున్నారు? అదే జ్యోతిర్లింగం. శివుడు ఆ రూపంలో 12 చోట్ల దర్శనమిచ్చాడు. అవే 12 జ్యోతిర్లింగాలు. వాటిలో కాశీ విశ్వనాథ్, సోమనాథ్, రామేశ్వరం ఉన్నాయి. మీకు ఎంతమందికి తెలుసు శివుడు సతీదేవిని పెళ్లి చేసుకున్నాడు అని? బ్రహ్మకుమారుడైన దక్ష ప్రజాపతి కుమార్తె పేరు సతీదేవి. సతీదేవి చిన్నప్పటి నుండే శివునికి పరమ భక్తురాలు. ఎప్పుడూ శివనామం జపిస్తూ ఉంటుంది. శివుని గురించి కలలు కంటుంది. నాకు శివుడే భర్త అని మనసులో నిర్ణయించుకుంది. సతీదేవి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. నిన్నే భర్తగా స్వీకరిస్తాను అని సతీదేవి కోరింది. శివుడు అంగీకరించాడు. వివాహం నిశ్చయమైంది. కానీ దక్షుడికి సతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. శ్మశానంలో తిరిగే వైరాగి, మురికిగా ఉండేవాడు, నా అల్లుడా అని తిరస్కరించాడు. కానీ సతీదేవి వినకుండా శివుడిని వివాహం చేసుకుంది. కొంతకాలం తర్వాత దక్షుడు పెద్ద యాగం పెట్టాడు. అందరూ దేవతలను పిలిచాడు. కానీ సతీదేవిని ఇంకా శివుడిని మాత్రం పిలవలేదు. ఈ విషయం సతీదేవికి తెలిసింది. ఆమె వెళ్లాలని పట్టుపట్టింది. పిలవకుండా వెళ్లడం మంచిది కాదు అని శివుడు చెప్పినా సరే సతీదేవి వినలేదు. సతీదేవి తండ్రి దగ్గరకు వెళ్ళింది. యాగంలో అందరూ ఉన్నారు. దక్షుడు సతీదేవిని చూసి అవమానించాడు. తన భర్తను నిందించడం తనకు నచ్చలేదు. ఆ అవమానంతో యాగ అగ్నిలో దూకి మరణించింది. శివుడికి ఈ వార్త చేరింది. ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత జటలు విప్పాడు. ఆ జటల నుండి వీరభద్రుడు జన్మించాడు. 1000 యోధులతో వీరభద్రుడు దక్ష యాగాన్ని ధ్వంసం చేశాడు. దక్షుని తలను నరికేశాడు. శివుడు సతీ శవాన్ని భుజాన వేసుకుని ఎటు వెళ్లాలో తెలియక, ఏమి చేయాలో తెలియక విరహంలో లోకాలు తిరిగాడు. అది చూసి విశ్వమే దుఃఖించింది. విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా చేశాడు. ఆ ముక్కలు పడిన చోట్లు శక్తిపీఠాలయ్యాయి. ఇలా మరణించిన సతీదేవి మళ్లీ జన్మించింది. ఈసారి హిమాలయ పర్వతాల రాజు కుమార్తెగా పార్వతీదేవిగా పుట్టింది. పార్వతీదేవి మళ్లీ శివుడిని ప్రేమించడం మొదలుపెట్టింది. అదే సమయంలో తారకాసురుడనే రాక్షసుడు ఈ విశ్వాన్ని హింసిస్తున్నాడు. ఆయనకు ఒక వరం ఉంది. అదేంటంటే శివుని కుమారుడు మాత్రమే తారకాసురుడిని చంపగలడు. శివుడు శ్మశానంలో ఉన్నాడు. దేవతలు పార్వతి దగ్గరికి వచ్చి శివునికి తపస్సు చేయి అని దేవశతలంతా అర్థించారు. పార్వతి తపస్సు మొదలుపెట్టింది. శీతాకాలంలో మంచులో నిల్చుంది. వేసవిలో పంచాగ్నుల మధ్య నిల్చుంది. వర్షంలో వర్షాన్ని ఎదుర్కొంది. ఆహారం తగ్గించి చివరకు ఒక్క ఆకు కూడా తినకుండా తపస్సు చేసింది. అందుకే ఆమె పేరు అపర్ణ అయింది. చివరకు శివుడు ఒక ముదుసలి బ్రాహ్మణుని రూపంలో వచ్చాడు, పార్వతిని పరీక్షించడానికి. శివుడు పనికిరానివాడు, శ్మశానంలో తిరిగేవాడని నిందించాడు. పార్వతి కోపంగా శివుని నిందించే చోట నేను నిలవలేను అని వెళ్ళిపోబోయింది. అప్పుడు శివుడు అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. హిమాలయం వేదిక, బ్రహ్మ పురోహితుడు, సప్తర్షులు దీనికి సాక్షులు. అన్ని లోకాల దేవతలు వచ్చారు. శివుని గణాలు వచ్చాయి. నమశివాయ అంటే అర్థం తెలుసా మీకు? నా అంటే భూమి, మా అంటే నీరు, సి అంటే నిప్పు, వా అంటే గాలి, యా అంటే ఆకాశం. పంచభూతాలకు నమస్కారం అంటే మొత్తం సృష్టికి నమస్కారం. ఆ సృష్టి అంతా శివుడే. కాబట్టి నమశివాయ అంటే అన్నిటిలో శివుడిని చూడడం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.